వరద బాధితుల్ని పరామర్శించే తీరిక లేని జగన్ ఓ నేరస్తుడిని పరామర్శించేందుకు బెంగళూరు నుంచి పనిగట్టుకుని మరీ వచ్చారని తెలుగుదేశం ఎమ్మెల్యేలు విమర్శించారు. ఎన్నికల్లో ఓడిన నాటి నుంచి రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తున్న జగన్ ఆ దిశగా కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నేరస్తుల్ని పరామర్శించడం వైఎస్ కుటుంబ సాంప్రదాయమని కొల్కపూడి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. నందిగాం సురేష్ జగన్ బినామీ కాబట్టి ఆయనతో ములాఖత్ అయ్యారన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమైన కార్యకలాపాలన్నీ వదులుకొని రాష్ట్ర ప్రజల విపత్తుల్లో ఉంటే చూద్దామని కాదు వచ్చింది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా వరద నీటికి విలువెల్లాడుతూ ఉంటే పరామర్శించేందుకు కేవలం 20 నిమిషాల టైం మాత్రమే ఉంది అతనికి. ఆయన అక్రమాల్లో భాగస్వామి అయిన నందిగాం సురేష్ను పరామర్శించడం ఒక కుట్రపూరితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరతపరచాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతం మీద ప్రత్యేకంగా ఉన్న ద్వేషాన్ని ఇంకా చల్లార్చుకొని జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగమే ఈ బోట్లు వెళ్లి ప్రకాశం బ్యారేజీని కొట్టడం అని నేను ప్రత్యేకంగా భావిస్తున్నాను. ఇవన్నిట్లో చూస్తుంటే అరాచకం, అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యం, దుర్మార్గాలు నాకు ఒక అనుమానం కూడా వస్తుంది. ఈ నందిగాం సురేష్ అనే అతను జగన్మోహన్ రెడ్డి గారికి బినామీయా, లేకపోతే అంతకు పని కట్టుకుని ఒక పనికిమాలిన వ్యక్తిని పరామర్శించడానికి లేదా జైల్లో ఉన్న వ్యక్తిని ములాఖాతు తీసుకొని రావాల్సిన అవసరం ఏంటి? ఈరోజు 11వ తారీఖు 11 గంటలకి మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి 11 సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిందితుడిని కలవడానికి బ్రాడీపేటలో ఉన్న సబ్ జైలుకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ నిందితుడిని కలిసి వెళ్ళిన తర్వాత అంతా దైవాధీనం అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి దేవుని పట్ల భయమో భక్తో ఉండుంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని గడిచిన 5 ఏళ్లలో ఇంత అధ్వాన స్థితికి ఖచ్చితంగా లాక్కొచ్చేవారు కాదు. నందిగామ సురేష్ అనే వ్యక్తి పూర్తిగా నేర చరిత్ర కలిగిన వ్యక్తి, అక్రమ ఆర్జనలో నిపుణుడైన వ్యక్తి. ఆ వ్యక్తిని ఈరోజు పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి వచ్చారు అని అంటే ఒక నిందితుడు ఇంకొక నిందితుడికి ఆసరాగా బాసటగా ఈరోజు నేను ఉన్నాను అని చెప్పడానికి వచ్చారా అన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. ఏదో ఒక కేసులో నేరస్తులై ఉండి జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం అనేది వైఎస్ కుటుంబం సాంప్రదాయం కాబట్టి 3వ తరంలో కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుంటూరు జైలుకి వెళ్ళి నందిగాం సురేష్ని పరామర్శించాడు. అదొక అంశం. విజయవాడ వరద బాధితుల్ని జగన్మోహన్ రెడ్డి మొక్కుబడిగా పరామర్శించాడు. ఈరోజు నందిగాం సురేష్ విషయంలో చాలా వ్యక్తిగత ఎజెండాతో వెళ్ళాడు. ఈ రెండిటి మధ్య జగన్మోహన్ రెడ్డి మనిషా లేదా జగన్మోహన్ రెడ్డికి మానవత్వం ఉందా లేదా అని ఈ సమాజం ఆలోచించాల్సిన సంఘటన ఒకటి జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళిద్దరి పని ఏంటంటే భారతీయది రాత, జగన్ది కోత. ఇప్పుడు వీళ్ళిద్దరిని అడుగుతున్నా నేను, మీ కుటుంబంలో మీకోసం పనిచేసిన డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి ఒక సభ్యుడు సావు బతుకుల్లో ఉన్నప్పుడు మీరు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా లేదా డబ్బే లక్ష్యంగా పనిచేస్తున్నారంటే అసలు మీరు జీవిత భాగస్వాములా వ్యాపార భాగస్వాములా మాకు అర్థం కావటం లేదు.